కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ 6,000కు అలాగే అన్ని రకాల పెన్షన్లు 4,000కు పెంచాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్పై ఈ నెల 14న చేయూత పెన్షన్దారుల జిల్లా సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్లో విహెచ్పిఎస్ ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జిల్లా సదస్సు వెంకన్న యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు హామీల మీద హామీలు ఇచ్చి తీరా అధికారంలోకి రాగానే వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన రోజు నుండి వికలాంగులకు 6,000, అలాగే మిగతా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికుల పెన్షన్ 4,000కు పెంచుతామని హామీ ఇచ్చి నిలబెట్టుకోలేదని అన్నారు. పెన్షన్దారుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న నల్గొండ జిల్లా కేంద్రంలో జిల్లా సదస్సును నిర్వహిస్తున్నామని, ప్రతి గ్రామం నుండి పెన్షన్దారులు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా సదస్సులో ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగ, మేడి శంకర్, కొమెరేస్వామి, మాచర్ల సుదర్శన్, బొజ్జ దేవయ్య, కురుపాటి కమలమ్మ, బొజ్జ చిన్న, వంగూరు ప్రసాద్, మాడుపు శ్రీను, విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకులు ఎండి అహ్మద్ ఖాన్, రాష్ట్ర మహిళా నాయకురాలు రెడ్డిమాస్ ఇంద్రచౌదరి, విహెచ్పిఎస్ జిల్లా నాయకులు చిలుముల జలంధర్, వీరబోయిన సైదులు, మాసారం వెంకన్న, తరి ఏడుకొండలు, మేడబోయిన నగేష్, బొడ్డు సైదులు, వెర్సనగండ్ల విజయ్, ఇంద్రకంటి నగేష్, పాల్వాయి సుధాకర్, కట్ట యాదయ్య, ముత్తయ్య, పరమేష్, మదన్ నాయక్, ఎస్కే ఖలీల్, సైదులు, మహిళా నాయకురాలు మణెమ్మ, వాసుదేవ్, నక్క సైదులు, జల్ల వెంకటేశ్వర్లు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది చేయూత పెన్షన్దారులు ఏకం కాబోతున్నారు. ఆ ఏకమైన క్రమంలోనే మేము వచ్చే నెల ఆగస్టు 13వ తారీఖున హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది ప్రజలతోని చేయూత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ గర్జన జరగకముందే తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి ఉండి అన్ని రకాల పెన్షన్లు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పెన్షన్లు పెంచడంలో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి చేయూత పెన్షన్దారులు తమ సత్తా ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపుతారు. ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరి ఈ నెల 14న నల్గొండలో జరగబోయేటువంటి ఈ చేయూత పెన్షన్దారుల జిల్లా సదస్సుకు జిల్లా నలుమూల నుండి ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు 14న జిల్లా కేంద్రానికి రావాలి. వచ్చి దాని గురించి మనం ఖచ్చితంగా ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. మందకృష్ణ మాదిగ గారు మీ వెంటే ఉన్నారు. మీకు ఇవ్వాల్సిన పెన్షన్లు ఖచ్చితంగా అమలైనంత వరకు మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తూనే ఉంటారు. ఎంఆర్పీఎస్ మీ అండగా ఉంటుంది. ప్రతి ఒక్క విహెచ్పిఎస్ నాయకులు, ఆసరా పెన్షన్ తీసుకున్నటువంటి గీత కార్మిక, లేకపోతే బీడీ కార్మిక, తర్వాత వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళ నుండి, గ్రామాల నుండి తండోపతండాలుగా తరలి వచ్చి రేపు 14న జరగబోయే సదస్సును, ఆసరా పెన్షన్ల సదస్సును విజయవంతం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు అవుతుంది. కానీ గ్రామాలలో కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక పెన్షన్ విషయంలో మాట్లాడకపోవడం చాలా బాధాకరం. స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి మనకు వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని కూడా హామీ ఇచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు. ముఖ్యమంత్రి అయి 18 నెలలు అవుతున్నా కానీ ఎక్కడ ఇచ్చిన కొంగడి వికలాంగ సమస్యలు పట్టించుకొని పాపాన అన్నగారు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్న ఆధ్వర్యంలో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహాగర్జన నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కంకణబద్దులై పనిచేసి ఈ సమావేశం విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఈ సభాముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాను.